హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ అధికార్ న్యూస్ స్టూడియో నుండి. ఇటీవల సోషల్ మీడియా వేదికగా ప్రత్తిపాడు నియోజకవర్గంలో జరుగుతున్న హాట్ టాపిక్. ఒక యువకుడు కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ప్రత్తిపాడు మండలం మెట్టిచింత నుండి ఉలుగోగులపాడు వరకు వేసిన R&B రోడ్డు వేసిన 10 రోజులు కూడా కాకుండా ఛిద్రమవుతుందంటూ దీనిపై చర్యలు తీసుకోవాలంటూ సోషల్ మీడియా వేదికగా ఒక వీడియో హల్చల్ చేసింది. పవన్ కళ్యాణ్ గారు, అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఓసారి రోడ్డు కోసం బాగా కొంచెం ఆలోచించి ఆ పోసిన ఆ కాంట్రాక్ట్ ఎవడో కానీ ఆయన తీసుకొచ్చి కొంచెం బాగా పోయమని చెప్పండి. అంతేనండి, మాకేం కోరుకునేది లేదు. నమస్కారం అండి. ఈ నేపథ్యంలో అదే గ్రామానికి చెందిన కొంతమంది ప్రజలు మెట్టిచింత ఉలుగోగులపాడు గ్రామాల నుండి అదే సోషల్ మీడియా వేదికగా తరతరాల కళ ఈ R&B రోడ్, దీనిని స్థానిక ఎమ్మెల్యే ఒరుపుల సత్యప్రభారాజా ప్రతిష్టాత్మకంగా తీసుకొని చాలా చక్కగా వేశారంటూ మరొక వీడియో సోషల్ మీడియా వేదికగా హల్చల్ జరుగుతుంది. కాకినాడ జిల్లా పత్తిపాడు మండలం అండి. ఇలా మెడిచింత గ్రామం నుంచి ఉలుబోగులకు రోడ్డు పడ్డది. 40-30 సంవత్సరాలు బట్టి నరకం చూసారండి. రోడ్లు రాజరప్ప ఉలుబోగులు అవరెత్తరైనా అర్ధరెత్తరైనా ఇబ్బంది. హాస్పిటల్కి వెళ్ళాలన్నా దేనికి వెళ్ళాలన్నా చాలా ఇబ్బందిగా అంటే మన ఎమ్మెల్యే గారి ద్వారాగా ఈ రోజు వాళ్ళందరూ సమస్యలు ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత ఈ రోజు ఆవిడ దయ వల్ల ఇవాళ మనకి గవర్నమెంట్ చంద్రబాబు నాయుడుతో పోరాడి రోడ్డు తెచ్చింది. ఈ రోజు రోడ్డు వేసాక కొంతమంది ఏదో కిట్టి కట్టిన ఎన్నో చెప్తారు. రోడ్డు చాలా బాగుందని ఇవాళ రోడ్డు వల్ల చాలా మందికి చాలా ఇబ్బంది లేకుండా బాగుంది. అవరెత్తరైనా అర్ధరెత్తరైనా వెళ్ళి వచ్చినాయి. చాలా ఇబ్బంది ఉంది సార్. ఎవరో చెప్పిన మాటలు వినక్కర్లేదు. రోడ్డు మాత్రం చాలా ఎక్సలెంట్గా వేశారు సార్. ఇంతకు ముందు ఇంచుమించు 40-30 సంవత్సరాల నుంచి పెద్దోళ్ళు అందరు పోరాడారు ఈ రోడ్డు కోసం. కానీ ఏ ఎమ్మెల్యే వచ్చినా సరే ఎవరు పట్టించుకోలేదు. మా ఇప్పుడు వచ్చారు సత్యప్రభాతి గారు, ఆవిడ వచ్చి ఇప్పుడు ఈ రోడ్డు ఖచ్చితంగా చేయించింది. అంత మా బాధలు చూసుకుని అన్ని చూసుకుని ఆవిడ అర్థం చేసుకుంది, మాకు ఇలా దారి చూపించింది. ఇప్పుడు ఎవరికైనా సరే రోడ్డు ఎక్సలెంట్ ఉంది. మాకైతే అంతే ఎవరైనా చెప్తున్నారు, అదంతా మాకు వద్దు. మా ఊరోళ్ళు మాకు తెలుసు, మాకు బాగా చేశారు. మాకు అది చాలు. ఇంతకు ముందు మేము ఎన్నోసార్లు పోరాడాం, ఏ రోడ్డు రాలేదు, ఎవరు రప్పించలేదు మాకు. కానీ ఈవిడ వచ్చింది, ఈవిడ రప్పించింది. అంతకన్నా మాకేమీ లేదండి, అంతకన్నా మాకేమీ లేదు. నమస్తే. అయితే ఈ యొక్క R&B రోడ్ ఎన్నో ఏళ్ల నిరీక్షణ ఈరోజు ఫలించింది. ఎవరో దారిన పోయే దానయ్యలు ఇలా ఆరోపణలు చేస్తున్నారంటూ వారు విమర్శించారు. కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం బొద్దుకోట పంచాయతీ మెట్టిచింత నుంచి ఉలువోగులు వెళ్ళే గ్రామం వరకు కూడా రోడ్డు సత్యప్రభ గారి ఆధ్వర్యంలో చేయండి. ఇది చాలా నీట్గా ఉంది, బాగుంది. ఇప్పటి వరకు మహిళలు చాలా ఇబ్బంది పడుతూ ఉండేవారు. కానీ ఈరోజు సత్యప్రభ గారికి చాలా ధన్యవాదాలు. మాకు ఉలువోగుల వాళ్ళకి రోడ్డు వేయించినందుకు. మా కాకినాడ జిల్లా పత్తిపాడు మండలం మెట్టిచింత గ్రామం అండి. ఇప్పటి నుంచో మా ఇంత కొరలప్పటి నుంచి కూడా ఎంతోమంది పోరాడారు, ఎంతోమంది ఎమ్మెల్యేలు వచ్చారు, ఎవరు కూడా చేయలేకపోయారు ఉలుగోలు రోడ్డు. మా సత్యప్రభ గారు వచ్చి ఈ రోడ్డు చూసి ఎంతో ఇదయ్యి ఆ రోడ్డుని ప్యాచ్ చేశారండి. చేసిన తర్వాత కూడా ఇంత బాగా రోడ్డు ఎత్తే ఎవరికి లేని బాగా ఎవరెవరో వచ్చి ఏదో చెప్తున్నారండి. దారిన పోయి దాని ఇదంతా కరెక్ట్ కదండి. రోడ్డు మాత్రం చాలా ఎక్సలెంట్గా చేశారు. అయితే ఆ రోడ్డు ఛిద్రమయ్యిందా లేదా పరీక్షించాల్సింది ఉన్నతాధికారులు. అయితే ఈ రోడ్డు ఛిద్రమవుతుందంటూ ముందు పెట్టిన వీడియోలో చెప్పినట్టు నిజమా, లేక ఇప్పుడు ఎవరైతే ఆ గ్రామాలకు సంబంధించిన ప్రజలు చెప్పింది నిజమా అనేది ప్రజలకు, అధికారులకు, నాయకులకు తెలియజేసే పని త్వరలోనే అధికార్ న్యూస్ మీ అందరికీ చూపించే ప్రయత్నం చేస్తుంది. ఈ రోడ్డుపై చెలరేగిన దుమారం ఎంతవరకు నిజం అనేది త్వరలో వెలికి తీసే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ. పవన్ కళ్యాణ్ గారు, మేము కోరుకునేది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు మాకు ప్రతి గ్రామానికి, ప్రతి మండలంలో కూడా ప్రతి ఎక్కడ గిరిజన ప్రాంతంలో అవ్వచ్చు, ఎక్కడంటే అవ్వచ్చు, ప్రతి దిక్కుని కూడా రోడ్లు పోసారండి. చాలా సంతోషం. మీరు వచ్చిన తర్వాత కూడా ఈ రోడ్లు వేయండి, మాకు చాలా ఆనందంగా ఉంది. కానీ ఒక్క విషయం సార్, మీకు తెలియపోవచ్చు కదండి, వెనకాల ఈ కార్యకర్తలు వీళ్ళు చేసిన పనులు చూడండి సార్. వాళ్ళ లంచాలు ఇచ్చి లేకపోతే మేనేజ్ చేసుకుంటున్నారో ఏం చేసుకుంటున్నారో మాకు తెలియదు. కానీ ఈ కాంట్రాక్ట్ చేసి కూడా ఒకసారి అలా చూడండి, ఒకసారి బాగా చూడండి. ఎంత దారుణ, చేతితో ఇలా కాలుతో కలుగుతుంటే పక్కకు వచ్చేస్తుందండి ఇది రోడ్డు. ఇలా పక్కకు వచ్చేస్తుంది, ఒకసారి బాగా చూడండి. ఇదిగోండి మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? ఒకసారి మీరు ఆలోచించండి.